అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ వాస్మిని వరల్డ్. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అనేది నాకు కమెంట్లో చెప్పేయండి. అంటే పితకపప్పు విత్ చికెన్ అనమాట. ఈ కాంబినేషన్లో మీరు ఎవరైనా ట్రై చేసినారా? ఈ కర్రీలో మనము దోశ లేదంటే చపాతీ ఏమైనా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా వస్తుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూసేసి నాకు కమెంట్లో చెప్పేయండి ఎలా వచ్చిందనేసి. సో దీనికోసం ఫస్ట్గా మనము మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. టమాటాలు 2, చెక్క అండ్ లవంగా యాడ్ చేసుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరి అయితే ఒక హాఫ్ వేసుకోవాలన్నమాట. అండ్ కొత్తిమీర అండ్ ఆనియన్ వచ్చి స్మాల్ ఆనియన్ ఒకటి అనమాట. ఒక స్మాల్ ఆనియన్ అండ్ పచ్చి కొబ్బరి అంతా వేసి కొంచెం వాటర్ వేసుకొని సన్నగా అంటే పేస్ట్ చేసుకోవాలన్నమాట. నైస్గా పేస్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక పక్క పేస్ట్ చేసి పెట్టుకునేసినాక ఫస్ట్గా కడాయి పెట్టుకొని అందులోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. కడాయిలో వాటర్ ఉందనేసి ఒక 2 మినిట్స్ వదిలేసినాము. దీనిలోనే 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నేను చెప్పినట్లు నాకైతే 206 సబ్స్క్రైబర్స్ వచ్చేసినారు. నేను నెక్స్ట్ వీక్ సండే సేమ్ ఈ బదులుకి 8 డేస్కి నేను మీకు లైవ్లో వస్తానన్నమాట. అండ్ ఇక మనం ఆయిల్ హీట్ అయ్యాక అందులోనే ఆనియన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక ఆనియన్ వేసుకొని పెద్ద సైజు ఒక ఆనియన్ అని కట్ చేసి వేసుకోండి అనమాట. అండ్ రియలీ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీస్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అనుకోవచ్చు జస్ట్ 200 కదా అనేసి, బట్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే 200 కూడా ఎక్కువే కదా. సో ఇంకా మనం ఆనియన్స్ హీట్ ఫ్రై అయ్యే లోపల ఇంకా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఆనియన్ అంతా కలర్ చేంజ్ అవ్వాలి, అంటే బ్రౌన్ కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. సో అందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాల్సి ఉంటుంది 1 టేబుల్ స్పూన్ వరకు. ఇంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. అంటే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ పచ్చివాసన వెళ్ళే వరకు అది ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనం వేసేటప్పుడు చాలా అది ఎగురుతూ ఉంటుంది కదా. ఆయిల్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎలా ఉంటుంది. సో దానికోసమే జస్ట్ 1 మినిట్ వరకు మేమైతే క్లోజ్ చేసి పెట్టేస్తాం అనమాట. అండ్ అది ఓపెన్ చేసి ఇంకా మనం పితికిపప్పు పెట్టుకుంటాం కదా, ఆ పితికిపప్పు కూడా దాంట్లోనే వేసేయాలి. దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇదే పితకపప్పుతో మా మమ్మీ అయితే కిచిడీ చేసిందనమాట. బట్ అది నాకు వీడియో తీసే కాలేదు, అందుకే నేను వీడియో అనేది తీయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు డెఫినెట్లీ నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఈరోజు ఈవినింగ్ ఇంకో బ్లాగ్ అనేది వస్తుంది. అంటే మెజెస్టిక్ నుంచి కదిరి ట్రావెల్ చేస్తున్నారు. మా అక్క బావ అయితే ఊరికి వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళదైనా నేను బ్లాగ్ అనేది ఈవినింగ్ అప్లోడ్ చేసేస్తానమాట. చూస్తున్నాను కదా ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, లైట్గా ఫ్రై అవ్వాలి. నేనైతే దీనికి చికెన్ ఈరోజు కాంబినేషన్ అనమాట. మీరు దీంతో పాటు కోడిగుడ్డు లేకపోతే పొటాటో అంటే బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. మేము అన్ని దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం పసుపు అనేది, అది యాంటీబయాటిక్ కదా. సో దానికోసమే ప్రతి ఒక్క దాంట్లో పసుపు అనేది మేము యాడ్ చేసుకుంటాం అనమాట. ఇంకా ఇందులోనే చికెన్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మేము ఎప్పుడు వితౌట్ స్కిన్ తింటాము, విత్ స్కిన్ ఎందుకో మాకు ఇష్టం ఉండదు. సో వితౌట్ స్కిన్లోనే చికెన్ అనేది నేనే తీసుకొచ్చినాను అనమాట. ఇంకా చికెన్ కూడా వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేయాల్సి ఉంటుంది. కొంచెం కోల్డ్ అయింది అండ్ వాయిస్ కూడా చేంజ్ అయింది. సో అందుకే కొంచెం వాయిస్ డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నా ఫ్రెండ్ అయితే ఒక పాప నాకు ఫోన్ చేసి, నువ్వు మీ ఇంట్లో వంట చేసేదంతా యూట్యూబ్లో వేస్తావు, నాకు అది చూస్తా అంటే తినాలా అనిపిస్తూ ఉంది అని ఫోన్ చేసింది నా ఫ్రెండ్ అనమాట. ఎప్పుడైనా ట్రై చేస్తాను నువ్వు చేసినవంతా అని చెప్పింది. సో మీరు ఎవరైనా ట్రై చేసి నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ దీంట్లోనే సాల్ట్ కాదు కల్లుప్పు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు అంతా రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి నేను కల్లుప్పు యూజ్ చేస్తాను మీ ఇంట్లో. నేనైతే చెప్పాను
వెయిట్ లాస్ ఛాలెంజ్ అనేది యాక్సెప్ట్ చేసి స్టార్ట్ చేస్తాననేసి. బట్ నాకు ఇప్పుడు రీసెంట్లీ క్లైమేట్ చాలా చేంజ్ అయింది కదా, అందుకే అప్పుడప్పుడు హెల్త్ అనేది చాలా ఇష్యూ వస్తూ ఉంది, కోల్డ్ అయిపోతూ ఉంది చాలానే. సో అందుకే అవ్వట్లేదు. బట్ డెఫినెట్లీ అయినంత భిన్న నేను వెయిట్ లాస్ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసి 30 days ఛాలెంజ్ నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో వెయిట్ చేసేయండి. మనం కల్లుప్పు అనేది వేసినాం కదా, ఈ రెండు దానికి బాగా ఉప్పు అనేది తగలాలి కాబట్టి సో బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని డేస్ అయితే అక్క ఉన్నింది వీడియోస్, మా అక్క వీడియోస్ ఎత్తుకుంటే నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. బట్ ఇప్పుడు మా అక్క ఊరికి వెళ్ళింది, ఇంకా ఒక 25 days అలా రాదు. సో చూద్దాం, అప్పటి వరకు నేను ఒకటి పర్వాలేదు అడ్జస్ట్ చేసుకొని చేసేస్తాను. సో ఇలా ఒక 2 minutes నేను మూత పెట్టేస్తున్నాను అనమాట. అది నేను వీడియో తీయలేదు. సో దానికే చూసినాక మూత పెట్టి తీసేసినాక ఇలా ఉంటుంది, నీరు అనేది మనకి దాని నుంచి సపరేట్ అవుతుంది. ఇంకా అందులోనే కారం పొడి యాడ్ చేసుకోవాలి. కారము మీకు తగినట్లు మీరు వేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, బట్ పచ్చిమిరపకాయ వేస్తే అంత టేస్ట్ రాదు. సో దానికి కారం పొడి అనేది వేసేసినమ్మా. కారం పొడి అండ్ ధనియాల పొడిగా వేసుకోవాలి. ధనియాల పొడి అనేది 2 స్పూన్ వరకు వేసుకోండి మా మమ్మీ. 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకున్నాక అందులోనే చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. చూసాక వాటర్ కూడా కొంచెం, ఎందుకంటే మనం మసాలా వేసినప్పుడు అది కింద అడగ పట్టకూడదు కదా, అంటే మాడిపోకుండా ఉండాలని కొంచెంగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటా ఉంది. ఎప్పుడైనా సరే మనం మసాలాస్ యాడ్ చేసినప్పుడు వాటర్ అనేది కొంచెమైనా యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, లేకుంటే అది కింద మాడిపోతుంది. ఆ మాడిపోయి స్మెల్ వస్తే బాగోదు. సో దానికి ఇప్పుడు చికెన్ మసాలా యాడ్ చేసుకుంటా ఉంది. అండ్ ఇందులోనే కొంచెంగా మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోదమ్మా. అన్నీ అమ్మ అక్కే చేస్తారు, నువ్వు చేయవాలని కడుగుతూ. నాకు వంట చేసేకు రాదు అంతగా, బట్ నేను ఏమైనా వంట చేస్తాను అంటే అది చాలా అంటే ఎక్కువ స్వీట్సే చాలా చేస్తాను అనమాట. నాకు స్వీట్స్ అంటేనే ఎక్కువ ఇష్టము. బట్ అందుకే నేను ఎక్కువ స్వీట్స్ అనేది చేస్తాను. బట్ ఇప్పటివరకు ఏమి చేసి నేను అప్లోడ్ చేసలేదు స్వీటు. ఒక 2 వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసింటాను. డెఫినెట్లీ ఇంకా నాకు అయినంత విన్నా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ ఇందులోనే మనము ఫస్ట్గా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అదనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే చాలా డిఫరెంట్స్గా స్వీట్స్ అనేది చాలా టేస్ట్గా చేస్తాను. సో అయినంత విన్నా మీకోసం నేను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మనం మసాలా వేసుకున్నాక అప్పుడే వాటర్ వేసి మిక్స్ చేసుకోకూడదు. ఫస్ట్ మసాలా వేసుకుంటాం కదా, అది బాగా కలుపుకోవాలన్నమాట. అప్పుడే మసాలా బాగా కలుపుకుంటేనే దానికంతా చికెన్కి అండ్ పితికిపప్పుకి బాగా కలుస్తుంది కదా, తగులుతుంది కదా. సో దానికి ఫస్ట్గా ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ వాటర్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొంచెం మసాలా పచ్చివాసన పోయినాకనే వాటర్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది కదా. నాకైతే రియలీ నేను అమ్మ చేస్తాను, నేను వీడియోస్ తీస్తాను, నాకు నోరు అట్లే ఊరిపోతూ ఉంది. ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేస్తామా అనేసి. మిరియాల పొడి అనేది ఇంకొంచెం యాడ్ చేసుకొని దాంతోపాటు కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తుంది. మా మమ్మీ స్టార్టింగ్లో కమ్మీ వేసింది కాబట్టి. అండ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత త్వరగా నాకు 206 సబ్స్క్రైబర్స్ వస్తారు అనేసి. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. అందరూ మీ సపోర్ట్తోనే ఇంకా నేను ముందుకు వెళ్ళాలనుకుంటాను. సో ఇలానే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ, నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే కదా ఇంకా ముందుకు వెళ్ళేకవుతుంది.
నా ఛానల్ వల్ల మీకేం ప్రయోజనం ఉంటుంది అని అనుకుంటే ఫుడ్ బ్లాగ్స్ వస్తుంది అండ్ దీంతోపాటు హెయిర్ టిప్స్ అండ్ దీంతోపాటు ఫేస్కి ట్యాన్ రిమూవ్కి ఇలాంటివంతా నేను టిప్స్ అనేది మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. అండ్ దీంతోపాటు వెయిట్ లాస్ ఛాలెంజ్ కూడా నేను యాక్సెప్ట్ చేసి త్వరగానే మీకోసం వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో చూస్తారు కదా, మసాలా అయితే ఇలా పచ్చివాసన అయితే దాంట్లో వెళ్ళిపోయింది. ఇంకొక 2 minutes వరకు అలా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదైతే కర్ణాటక, ఆంధ్రాలో చాలా ఫేమస్. తమిళనాడులో కూడా చేస్తారు, బట్ నాకు ఎక్కువ తెలిసినంత వరకు కర్ణాటకలో అండ్ ఆంధ్రాలో చాలా ఫేమస్ ఉంటుంది. దీంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం మిక్సీలో పేస్ట్ రుబ్బుకున్నాం కాబట్టి సో దాంట్లో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇలా 2 చెంబులు నీళ్ళు వేసుకుందాం అయితే, ఎందుకంటే అది ఫుల్ ఉడకాలి కాబట్టి. సో అది బాయిల్ అయితే వాటర్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతుంది. సో ఇంత వాటర్ వేస్తేనే మనకి అది కరెక్ట్గా గ్రేవీ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అనపకాయలు వస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే, ఎందుకని తెలియదు, బట్ నాకు అనపకాయలు వస్తే చాలా హ్యాపీ అయిపోతుంది. అండ్ ఇంకా సంక్రాంతి అయ్యే వరకు ఉంటుంది అంతే కదా. సో అప్పటి వరకు దాంట్లో ఏమేమి చేసే కదా అంతా చేసి నేను అప్లోడ్ చేస్తాను అనమాట. మా మమ్మీకి ఒక 4-5 రకాల వెరైటీస్ తెలుస్తుంది అనపగింజలతో. అనపకాయలు వస్తేనే అట్లే చేస్తుంది మా మమ్మీ. సో అది చేస్తే ప్రతిసారి నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇట్లా వాటర్ వేసేసి ఒక 5 to 7 minutes వరకు బాయిల్ అయ్యి వదిలేయాలన్నమాట. ఇంకా ఫైనల్లీ చూస్తే ఇంకా చికెను, బట్ పెతిపప్పు చూడమని చెప్తున్నాను అమ్మకి. సో అది ఇంకా బాయిల్ అవ్వలేదు. సో తిరిగా ఒక 5 minutes వరకు మూత పెట్టేయాలి. కంటిన్యూస్లీ మూత పెట్టేస్తే కింద మాడిపోతుంది కాబట్టి సో ఇలా ఒక 5 minutes తర్వాత ఓపెన్ చేసి తిరిగా 5 minutes తర్వాత మూత పెట్టి వదిలేయాలి. దీంతోపాటు కాంబినేషన్ ఈరోజు ముద్ద అనమాట. మీరు ఎలా చేస్తారో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.